వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కేంద్రంలో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎంపీ బైరెడ్డి శబరి. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. చిన్న కల్వాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో గురువారం రోజున చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మనకు 10 వరకు అంత మాట్లాడే అర్థమైతే అన్న మధ్యాహ్నం విజయవాడ అందరూ స్టడీ అందరూ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిన్న పాలకుర్తి ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరి గారు మరియు ఇన్ఛార్జ్ అనుకుంటూ చెప్తున్న ఝాన్సీ రెడ్డి మేడం గారు వాళ్ళు క్యాంప్ కార్యంలో ప్రెస్ మీట్ పెట్టి దయాకర్ రావు గారి గురించి మరియు బీఆర్ఎస్ పార్టీ గురించి విమర్శించడం జరుగుతోంది. దయచేసి ఝాన్సీ రెడ్డి గారు అంటున్నారు, మహిళలమైన మీరు కావాలని కించపరిచే విధంగా చేస్తున్నారు అనేది వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు మాట్లాడబోతూ ఉన్నారు. దయచేసి ఝాన్సీ మేడం గారికి కానీ యశస్విని మేడం గారికి కానీ మహిళలంటే మాకు పూర్తి విశ్వాసము, గౌరవం అన్నీ కూడా మహిళల పట్ల మాకు అన్నీ కూడా ఉన్నాయి. మీరన్నా మహిళలన్నా పాలకుర్తి నుంచి ఆడపడుచులన్నా అక్కలు చెల్లెలు ఎవరైనా కూడా మేము గౌరవంగానే దయాకర్ రావు గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కూడా దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. మాట్లాడతాం అనడం కూడా అది కరెక్ట్ అయిన విషయం కాదు. దీన్ని మీరు పరిగణనలు తీసుకొని ఉత్తరనే కావాలని దయాకర్ రావు గారు ఎప్పుడైనా యశస్విని మేడం మీద కానీ ఝాన్సీ రెడ్డి మేడం మీద కానీ మహిళల పట్ల కానీ ఎక్కడనైనా అగౌరవపరిచే విధంగా ఎక్కడైనా మాట్లాడిందా దయచేసి మీరు ఒక్కసారి చెప్పాలి. మేము మహిళలంటే గౌరవం ఉన్నది కాబట్టి దయాకర్ రావు గారు ఇక్కడ మహిళలకి ఏ అవసరాలు ఉన్నాయని చెప్పుకొని కుట్టు మిషన్ ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు 300 నుంచి 400 కోట్లు ప్రత్యేకంగా నిధులు తెచ్చి అవన్నీ కూడా తెచ్చి మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా సొంత ఖర్చులతో కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతలకు బాగుపడే విధంగా దయాకర్ రావు గారు మహిళలను గౌరవంగా ఉంచే విధంగా చూసుకొస్తున్నాడు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద స్థానికంగా ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు జాబులు, పోలీసులు కానీ సెక్రటరీలు కానీ ఎక్కువ మంది మహిళలకు అప్పుడు కోచింగ్లు ఇప్పించి భోజనాలు పెట్టింది కూడా దయాకర్ రావు గారు మహిళలను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసిందని కూడా వారు ఒకసారి దయచేసి ఆలోచన చేసుకోవాలి. మేము వ్యక్తిగత దూషణలకు ఎక్కడ కూడా ఒక గౌరవమైన ప్రతిపక్షంగా ఈ పార్టీ యొక్క ఆలోచన మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో, దయాకర్ రావు గారి నాయకత్వంలో ఎవరిని కూడా
పార్టీ యొక్క విధి విధానాలు ఏంది, మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ అభివృద్ధి ఏం చేస్తారు, ఇక్కడ ఏందనే ఆలోచనతో పోతున్నాం తప్ప ఎవరిని కూడా కించపరిచే విధంగా ఏ రకంగా కూడా ఎన్నడూ కూడా మేము మాట్లాడలేదు, పోం కూడా భవిష్యత్తులో అనేది కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ కావాలని పదే పదే మా నాయకుల పైన కానీ మా పైన కానీ మీరు ఏదో చేస్తాము, మీ అంతు చూస్తాం, మీ సంగతి చూస్తాం. దయచేసి ఝాన్సీ రెడ్డి మేడం గారు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు గుట్ట దగ్గర పాలకుర్తి టెంపుల్కి వచ్చి 50 లక్షల రూపాయలు టెంపుల్కి ఇస్తా అన్నారు, ఆ రోజు 20 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. దాని గురించి ఏంది అని ప్రశ్నిస్తున్నాము. అలాగే నా యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టేసి ఇక్కడనే అనేక మంది ఉద్యోగాలు ఇప్పిస్తాము. అలాగే ఎమ్మెల్యే గారి ఒక శాలరీని కూడా పూర్తి స్థాయిలో మేము ప్రజలకే పంచుతాము. ఇవన్నీ కూడా మా యొక్క నాయకులు వాళ్ళ వీళ్ళు ప్రశ్నించే ఆలోచన ఉన్నందుకు మీరు అంతు చూస్తా అంటున్నారా? దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతు చూడమంటేది ఖబర్దార్, మీరు పాలకుర్తిలో మిమ్మల్ని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రతిపక్షంగా చేయాల్సిన పనులేంది, పాలకుర్తి అభివృద్ధిని ఎంత చేస్తారో ఆలోచన చేయండి తప్ప అంతులు చూస్తే మాత్రం ఇక్కడ పాలకుర్తిలో మేము చేసేది కూడా ఏం లేదు. దయచేసి మీరు ఏమైనా చేయదలుచుకుంటే పాలకుర్తి ప్రజలకు ఏం చేస్తారు, ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారు, డెవలప్మెంట్ ఏం చేస్తారో చెప్పండి తప్ప మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏదో కేసులు పెడతాం అది చేస్తాం అనేది కూడా మీ యొక్క అవివేకం. మీరు కూడా ఇప్పటిగా ఊందాతనంగా ఒక ఆలోచనతోటి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ యశస్విని గారు మేము డెవలప్ చేస్తున్నాము కావాలని అత్తాకోడళ్ళ మీద నిందలు వేస్తున్నారు. దయచేసి మేము ఎవరైనా కూడా అత్తాకోడళ్ళ గురించి కానీ ఇంకొకరి గురించి కానీ మీ వ్యక్తిగత విషయాలలో మేము ఎక్కడ కూడా తీయము. అదంతా తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలు. దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఎవరో యూట్యూబ్ ఛానళ్లలో, ప్రెస్ ఛానళ్లలో పెట్టుకునే వాళ్ళు మాట్లాడిన దాన్ని బీఆర్ఎస్ పార్టీకి దయాకర్ రావు గారు గంటగట్టి దాని మీద దయాకర్ రావు గారి మీద నిందేస్తే అది సమంజసమైన విషయం కాదు. అలాగే పాలకుర్తి అభివృద్ధి విషయంలో దయాకర్ రావు మీద అవాకులు చెవాకులు చిల్లర మాటలు కొంతమంది మీ దగ్గరకు వచ్చి కోటరీగా ఏర్పడ్డ నాయకులు అదొకటి ఇదొకటి మాట్లాడుతున్నారు. పాలకుర్తి హాస్పిటల్లో మొన్న ఒక దామోదర్ రాజనరసింహ గారు కలిసి మీరు 100 పడకల హాస్పిటల్ మంజూరు అని అన్ని గ్రూపులలో మంజూరు అయినట్టు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెట్టడం జరిగింది. అది 50 పడకల హాస్పిటల్ 2023లోనే ఆ దయాకర్ రావు గారు కొబ్బరికాయలు కొట్టి శాంక్షన్ చేసి శిలాఫలకం వేసి టెండర్ కేసేసి ఆలోచన చేస్తున్నారు. అదంతా కూడా చేసిండ్రు. ఆ చేసిన తర్వాత దాన్ని పనులు ప్రారంభించకుండా కొత్తగా 100 పడకలు అంటున్నారు. నిన్న మీరు చెప్పి అభివృద్ధికి మేము 400 కోట్లు తెచ్చినామని అన్నారు. అందులో 50 పడకల హాస్పిటల్ దయాకర్ రావు గారు తెచ్చిన దాని గురించే చెప్తున్నారు. అలాగే రాయపర్తిలో జరిగిన ఆ కేటాయింపులో ఉన్న బాపతి కూడా దయాకర్ రావు గారు తెచ్చింది చెప్తున్నారు. అన్నీ కూడా పాలకుర్తిలో దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి పనులు మేము చేసినట్టుగా చెప్పుకొని మీరు చేయలేక మా మీద నిందలేసి మేము అంతు చూస్తామన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసుకుంటే మంచిది. మహిళలుగా గౌరవం ఇచ్చేస్తానని గౌరవం ఇచ్చుకుంటే మా మీద ఈర్ష్యతోటి ఒక జనంలో ఒక బలమైన ప్రతిపక్షంగా జనంలోకి దయాకర్ రావు గారు ఇంటికి గడప గడపకు తిరుగు. పాండ్యం మండలం గోరుకలు తండలో అక్రమంగా ఉంచిన 500 రేషన్ బియ్యం, అలాగే తుమ్మరాజుపల్లి గ్రామంలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన 1000 కింటాల రేషన్ బియ్యం అక్రమ గోదాములను బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వయాన అధికారులతో కలిసి మెరుపుదాడి చేశారు. 1500 కింటాల అక్రమ రేషన్ బియ్యం సీజ్. పాండ్యం ఎంఆర్ఓకి స్వాధీనం చేసిన అక్రమ రేషన్ బియ్యం. అక్రమ బియ్యం స్టాండ్ డెలివరీ చూసి అవాక్కైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, సివిల్ సప్లైర్ స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు, పాండ్యం ఎస్ఐ నరేందర్ కుమార్ రెడ్డి, సుగాలిమెట్ట వీఆర్ఓ వీరేంద్ర సమక్షంలో గోదాముల తాళాలు తీసిన అధికారులు. ఐదు సంవత్సరాలు తిన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించాం. ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేసినారో ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది మాత్రం సీజ్ చేయాలి, వెంటనే ఈ గోడౌన్ సీజ్ చేయాలి. ఒక్క బ్యాగ్ కూడా బయటికి పోకూడదు. కౌంట్ చేసుకోండి, నేను ఉంటాను. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? 100 ఉన్నాయి దీంట్లో. మరి ఏం చేయమంటారు చెప్పండి. మొత్తం
పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మీడియాకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి తమ ముందున్న లక్ష్యమని అన్నారు. మా కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, హనుమా నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు రాజేష్ నాయక్, ఉపాధ్యక్షులు గోన మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది మేము గెలిచిన 3 నెలల నుంచే మా మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. అది వాళ్ళకి గోడం అనేది ఇంకా మింగుడు పట్టట్లేదు. దీని మీద మీ అందరికీ తెలుసు, ఆ రోజు పాలకుర్తికి వచ్చినప్పుడు ఒక గోల్ మీద ఒక పేద ప్రజలకి సర్వీస్ చేయాలని వచ్చినాం. అలాగే కాంగ్రెస్ పేద ప్రజలు కూడా, పాలకుర్తి ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించినారు. వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత చెప్పుకుంటూ, మరి ఈరోజు మనకి పాలకుర్తిలో ఒక స్వతంత్రం అనేది వచ్చింది. ఆ స్వతంత్రంతో ప్రజలు మంచిగా క్షేమంగా బతుకుతున్నారు. అదనేది ఆపోజిషన్ పార్టీ అనేది మింగుడు పట్టలేదు. పడకుండా మా మీద ఏదో ఒక ఆరోపణలు, అత్తాకోడలు అని చెప్పడం అనేది జరుగుతున్నది. ఒకడేమో అత్తాకోడలు అని మాట్లాడతాడు, ఇంకొకడేమో మేము అమెరికా, ఇండియా నుంచి పాలకుర్తి నుంచి డబ్బులు సంచులు అమెరికాకి మోసుకెళ్తున్నాం అని చెప్తాడు. అసలు సంచులు మోసుకెళ్ళింది, పాలకుర్తిని దాచుకొని చేసింది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 40 కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి. అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్, తొర్రూరు హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది. తొర్రూరుగా మళ్ళీ ఇదైంది, అది మళ్ళీ రీటెండర్ అవుతుంది. పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు. పాలకుర్తి హాస్పిటల్ 50 బెడ్ అప్గ్రేడ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు రాయపర్తిలో మీ అందరికీ తెలుసు, వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం. గోడౌన్ కూడా శాంక్షన్ చేయించినాం. అది ఒక 14 కోట్లు. రాయపర్తిలోని గోడౌన్ 14 కోట్లు. ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని, అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది. అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ని కూడా మా హయాంలో డెవలప్ చేసి తీరుతాం. ఈ గోడౌన్ తీసుకొచ్చినాం. ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ వైజ్గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము. ఫ్లడ్ డ్యామేజ్, లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసమని ఒక 60 లక్షల దాకా వచ్చినాయి. ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు అందరు చూసుంటారు. పెద్ద వంగర్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా పర్మనెంట్, అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు. అది ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసు, అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్. దాన్ని ఎంత చేయాలనుకుంటున్నారో చెయ్యండి. ఇంకొకసారి అత్తాకోడళ్ళని లేనిపోని మాటలు మాట్లాడితే మటుకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి. ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. అది అట్లా మాట్లాడటం చాలా తప్పు. ఒకళ్ళ ఇంట్లో కావాలని తొంగి చూసి అక్కడ ఏం లేనిది కూడా ఊహించి ఒక సినిమాటిక్ విధంగా ఏదో చిచ్చు రేపే విధంగా మాట్లాడితే మన అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఎన్నడూ కూడా అనలేదు. నేనే కాదు, మా అత్తమ్మ కూడా వ్యక్తిగతంగా ఎవ్వరం అనలేదు. ఇంకొకసారి మీరు అత్తాకోడలు అంటే అనుకోండి, నాదేంది అనుకుంటారా అనుకోండి. నేను క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి ఇస్తున్నా. మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు. మీకేం పని పట్టలేదేమో, ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపై తిరుగుతుండ్రు, అందుకు ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు. కాబట్టి జాగ్రత్త, ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త. మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటుంది. కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటారు. అనవసరం ఇదంతా చేస్తే ఏమొస్తుంది చెప్పండి. మేమిద్దరం మంచిగానే ఉన్నాం. అమెరికా పోతారనంటే ఇందాక మా అత్తమ్మ చెప్పిండ్రు. మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పోయి వస్తారు. ఎవరు పోవట్లేరు, ఇట్లా పోయి అట్లా వస్తారు. అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే, ఈరోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే. ఖచ్చితంగా కార్యకర్తల్ని, అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని లేనిపోని వాటికి గురి చేస్తే మటుకు అస్సలు ఊకునేది లేదు. మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ అంతా చుట్టూ కవర్ చేయండి, ఇక్కడనే కనిపిస్తుంది మీకు మా కోఆర్డినేషన్ ఏందన్నది. అదంతా కూడా అనవసరంగా లేనిపోని విద్యద్దు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తాం. మీకు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి, మీరు మేము అక్కడ చూసుకుందాం. ఖచ్చితంగా మళ్ళా స్టేట్
కాంగ్రెస్ పార్టీనే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఇంకా కూడా మరి ఇప్పుడే ఇంత ఇదైపోతుండ్రు, అయ్యో 1.5 yearకే మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుండ్రు. మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మరి ఇంకా మీరు ఏం చేస్తారో మీకే తెలియదు. జాగ్రత్త, ఆరోగ్యాలు జాగ్రత్త. గోదావరి కని ప్రెస్ క్లబ్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రిక 1938లో నెహ్రూ స్థాపించడం జరిగిందని, ఆర్థిక ఇబ్బందులతో ఆ పత్రిక 2008లో మూతపడడం జరిగిందని వెల్లడించారు. కానీ నేషనల్ హెరాల్డ్ కేసును 2012 బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి వేసి గత 12 సంవత్సరాలుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఇరకాటంలో పెడుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వంలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా మూతపడిన పత్రికను రాజకీయం చేస్తూ నేషనల్లో హెరాల్డ్పై కేసు నమోదు చేయడం జరిగిందని, అంతేకాకుండా ఇటీవల రాహుల్ గాంధీ పేరును ఛార్జ్షీట్లో చేర్చడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపడం జరుగుతుందని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పూరితంగా ఈ యాత్రల పేరిట ప్రజల దగ్గరికి డివిజన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మేము ఇలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 2500 రూపాయలు మహిళా సోదరిమణులకు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు పెంచిన తర్వాతనే వీళ్ళు మళ్ళీ ప్రజలలోకి రావాలి. 6000 రూపాయలు వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ప్రజలలోకి రావాలి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116తో తులం బంగారం ఇచ్చిన తర్వాతనే మీరు రావాలి. అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజల్లోకి రావాలి. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ ఓటు అడిగేటువంటి హక్కు మీకు ఉన్నదని, లేకపోతే మీరు ఓటు అడిగే హక్కు మీకు లేదు అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా మీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 3 నెలల పెండింగ్స్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి 16 నెలలు గడిచింది. మీరు ఈ 16 నెలల్లో మా వృద్ధులకు రావాల్సినటువంటి 4000 రూపాయలు, 32,000 రూపాయలు 16 నెలల్లో అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. 2500 మహిళలకు 40,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నది. మీ యొక్క వాడలలో, మీ గ్రామాలలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులను తప్పకుండా అడగండి. ఇలా మీకేం పథకాలు వచ్చినాయి, మీకు ఇంకేం కావాలని ఇలా ఆనాడు అభయహస్తం పేరిట అట్లే తిరిగారు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఆ విధంగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ కుట్రను ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా ప్రశ్నిస్తే, కొట్లాడితే, ఉద్యమిస్తే తప్పగాని వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఇవాళ కర్నూలు జిల్లా ఎస్పీ విశ్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ హేమలత సూచన మేరకు అంతర్జాతీయ డీజిల్ దొంగలను పట్టుకొని అదోని 1 టౌన్ సిఐ శ్రీరాములు, వారి పోలీస్ సిబ్బంది. అదోని డీఎస్పీ హేమలత మాట్లాడుతూ 1 టౌన్ పరిధిలో డీజిల్ దొంగతనాలు లారీలోంచి కంటిన్యూగా జరిగినాయి. కేసు బట్టి ఇన్వెస్టిగేషన్ చేశాము. మనకి 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 10 మంది డీజిల్ దొంగిలించిన వారు, ఒకరేమో డీజిల్ని రిసీవ్ చేసుకొని వారిని డీజిల్ తీసుకొని క్యాష్ ఇస్తారు. 10,30,000 నగదు స్వాధీనం. అంతేకాకుండా నేరాన్ని ఉపయోగించిన 4 వెహికల్స్ని సీజ్ చేశాము. 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ హేమలత ప్రెస్ మీట్లో తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నారు. వాళ్ళు ఒకరేమో ఈ దొంగలించిన డీజిల్ని ప్రాపర్టీ రిసీవర్, వీళ్ళు ఆ డీజిల్ని తీసుకొని ఏదర్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ని ఈరోజు మొత్తం 10,30,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా 4 వెహికల్స్ని సీజ్ చేశాము.
ఒకటి ఇన్నోవా, ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ 2, ఇన్నోవా 1 అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్. అంటే మొత్తం 4 వెహికల్స్ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్లో వస్తారు, ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు లాక్ పగలగొట్టడం, డీజిల్ ట్యాంక్, ఆ డీజిల్ ట్యాంక్లో ఎన్ని లీటర్లు ఉంటాయి, అది 360 కావచ్చు, 320 కావచ్చు, 400 కావచ్చు, ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ని క్యాన్స్లో ఫిల్ చేసుకోవడము, వచ్చిన కార్లో అలానే తీసుకెళ్ళిపోవడం. ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక 6 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆదోని 1 టౌన్లో ఒక 4 కేసులు, ఆలూరులో ఒక కేసు అండ్ ఆదోని 2 టౌన్లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. సో దాని బేస్డ్ మొత్తం 10,30,140 రూపాయలు క్యాష్ సీజ్ చేశాము అండ్ 35 లీటర్ల పరిమాణం కలిగిన 10 క్యానులు, అంటే మొత్తం 350 లీటర్ల డీజిల్ని సీజ్ చేశాము. 10 ఎంటీ క్యాన్స్ని కూడా సీజ్ చేశాము. వీళ్ళు ఇక్కడ మీకు కనబరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అంటే ఈ జిల్లాలోని 3 తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ వివరాలు రమేష్ నాయక్, పాండు నాయక్, పాపా నాయక్, రవి నాయక్, మహేష్ నాయక్, కిషన్ నాయక్, రవి నాయక్, సురేష్ నాయక్, కిషన్ నాయక్ అని ఉన్నారు. వీళ్ళే దొంగతనాన్నే ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు. ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళు దొరకలేదు. దీని మీద ఒక 1 మంత్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు. ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. రవి ఒరిజినల్ పేరు వచ్చేసి వడిత్య రవి నాయక్, లోలే భాస్కర్. ఇంకోరు రిసీవర్ బంజారా మహేష్ అని ఉన్నారు. ఇతను రిసీవర్. యాక్చువల్గా ఇతను మహేష్ అంటే అతను కూడా సొసైటీలో కొంచెం ఎస్టీ నాయకుడిగా చల్లమని అవుతుంటారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎస్టీ ఇన్ అవర్ బంజారా మహేష్ అని. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈడీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీలు ముఖ్య నేతలు కలిసి పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. శాంతి, ప్రగతి, సుస్థిరతలని 3 రంగులుగా చేసుకొని ముందుకు వచ్చే అండదండగా శాంతి, ప్రగతి, సుస్థిరతలని 3 రంగులుగా చేసుకొని ముందుకు వచ్చే అండదండగా రామకుప్పంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీగా సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా వెంకటరమణ గౌడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఎంపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, తెలుగుదేశం పార్టీ విస్తరణ విభాగం అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పేద ప్రజల ప్రవేశం పెట్టిన పథకాలు అన్ని విధాలుగా అర్హులైన నిజమైన పేదవారికి గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం వారికి అదే విధంగా చేయాలని అన్నారు. దయచేసి కొంచెం సైలెంట్గా ఉండాలి ప్లీజ్. గతంలో జరిగిన ఎన్నికల్లో చాలా బాగున్నాడని చెప్పి మళ్ళీ ఏదో బాధపడి పార్టీలోకి వచ్చి ఎంపీడీ కలిసి అందరూ సహకరించినారు. కాబట్టి మేము అందరూ చేరి ఈరోజు మా 4 మండలాల నాయకులు కష్టపడి మాకు ఈ పదవులు తీసి ఈ సీట్లో కూర్చొని పెట్టినారు. కాబట్టి మేము అందరికీ గౌరవించి కాబట్టి మండలాన్ని డెవలప్మెంట్ చేయడంలో ప్రతి ఒక్క గౌరవంతోనూ పెద్దల మాటకు అర్థం చెప్పకుండా అందరికీ మా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఉన్నాను. ఇంతగా నిలుస్తాము. ఒవ్వరికి కప్పేసి వస్తా ఉన్నాడు చాంబర్ కదా ఏం పర్వాలే.
ముందు వయస్సు సార్ మన రామకుప్పం మండల నూతనంగా ఎంపిక చేసినటువంటి మన నియోజకవర్గం నాయకులు అయినటువంటి మన ఎమ్మెల్సీ సార్ గారికి, మన కల్లుంది బిఎస్ ముఖరత్నం సార్ గారికి, సురేష్ బాబు సార్ గారికి, మరియు మన మండల నాయకులు అయినటువంటి ఆనంద్ రెడ్డి గారికి, అదేవిధంగా చిన్ని కృష్ణన్న, చలపతన్న, మా యొక్క అడ్డదారులు మా రామ్మూర్తి అన్న గారికి, మున్సామన్న గారికి, మరియు ఇతర నాయకులు పట్లనారాయణ గారికి, అదేవిధంగా మాకు ఈ ఎన్నికకు తోడ్పడినటువంటి నియోజకవర్గ లీడర్లు అందరికీను ఆ రోజైతే ఎంతో దీనిగా కష్టపడిన ఐకమత్యమే మహాబలం. సో మీరు ఈ విజయాన్ని ఏ విధంగా సాధించారు, మన మండల అభివృద్ధిలో కూడా అంతే ఐకమత్యంగా ఉండి మీ మండలాన్ని నెంబర్ 1 స్థానంలో ఈ కుప్పం నియోజకవర్గంలో ఉండేలాగా ఛాలెంజ్ లాగా తీసుకొని మీరందరూ పనిచేయాలని చెప్పనేసి, తద్వారా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి దాంట్లో కూడా మీరు పూర్తి స్థాయి మెజార్టీని సాధించి చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని ఈ నియోజకవర్గంలో పెంచే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని మీకు మద్దతు ఇచ్చి మీతో తోడుండి నడవడానికి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, నేనైతేనేమి పిఎస్ మునరత్నం గారు అయితే, గవర్నమెంట్ సీనియర్ అయితేనేమి, ఆంజనేయ రెడ్డి అన్న, సురేష్ గారు, మనోహర్ సార్, అట్లాగే ఎంపీపీలు, ఇతర మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి కట్టుగా మీతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మనందరం ఒకటి ఆలోచించుకోవాలి. నేను చేసే ఈ పని వల్ల నా నాయకుడికి, నా పార్టీకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఎందుకంటే ఆ చెట్టు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఈరోజు మనకు దక్కుతున్న గౌరవం సమాజంలో ఆ నాయకుడి వల్ల, పార్టీ వల్ల. అంతేగాని ఆ తర్వాత 3వ అంశం మన ప్రవర్తన, మనం చేసేటటువంటి సర్వీస్. ఫస్ట్ మనం బయటకు పోయినప్పుడు నేను ఫలానా తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పగానే, మనం చూడగానే వాళ్ళు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. తద్వారా మనకు ఒక ఉందో ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఆరోగ్య సేవకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీదగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.